హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా రవ్వ దోశ ఎలా చేస్తానో చూడండి. కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నామండి. 3/4 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది కప్పు నిండా పెరుగు అండి, బాగా పుల్లటి పెరుగు, బాగా కవంతో చిలికాను. 3 కప్పులు నీళ్ళు పోసుకుందామండి. ఈ దోశకి మనము ఎంత వాటర్ పోసుకుంటే అంత మంచిదండి. చూసారు కదా, మనం మొత్తము. నెక్స్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి, నేను ఒక 4 తీసుకున్నాను. సన్నగా తరిగిన అల్లం ముక్కలండి, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ అండి 1 స్పూను, 1 స్పూన్ నిండా జీలకర్ర. ఇట్లాగా మొత్తం ఇలా కలుపుకొని మనము ఒక 10 నిమిషాలు ఇలా వదిలేద్దామండి, క్యాప్ పెట్టేసి. అప్పుడు ఏమవుద్దంటే ఈ రవ్వ అంతా బాగా, రవ్వ పెరుగు బియ్యం పిండి వేసాం కదా, బాగా నానుతుందండి. ఒక 10 నిమిషాలు ఉంచేసి అప్పుడు దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పడతాయండి. చూసారు కదా, ఇవి మజ్జిగలాగా ఉండాలి. ఇలా రవ్వ దోశ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదండి, క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఇది మనము ఇన్స్టెంట్గా ఇంట్లో, ఇది మనం అప్పటికప్పుడు ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి కదండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మనం చాకింగ్ చేసుకుంటాము, అది కొంచెం లేట్ అవుతుంది. ఇలా మనం ఇలా సన్నగా కట్ చేసి క్యారెట్ ముక్కలు వేస్తున్నాము. మనము తురుము పట్టుకోవచ్చు, ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. ఇది ఆన్లైన్లో తీసుకున్నాము మేము. ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, చాలా బాగుందండి, రిజల్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? చూడండి, సేమ్ తురుము పట్టినట్టు వచ్చింది క్యారెట్. అంతేనండి. 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం. అప్పుడు పిండి రవ్వ ఉంది కదా, బాగా పెరుగులో బాగా మెల్ట్ అయ్యి బాగా నానిపోద్దండి. అప్పుడు దోశ బాగా వస్తుంది, క్రిస్పీగా కరకరలాడుతా కురుకురీలాగా వస్తుంది. ఓకేనా? మనం ఇట్లా క్యాప్ పెట్టేద్దాం. చూసాం కదండి, 10 నిమిషాలు మనము బాగా నానబెట్టాం కదా, బాగా రవ్వ అంతా నానిపోయింది. ఇప్పుడు మనము దోశ వేసుకుందాం. ఇంకా చూసారు కదండి, పెను బాగా వేడెక్కింది. ఇప్పుడు మనము దోశ పోసుకుందాం. ఇలా ఈవెన్గా పలుచగా కలుపుకుంటూ ఉండాలండి. సరే కదా, అంతే. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆయిల్ వేసుకొని హై ఫ్లేమ్లో బాగా కాలాలండి. మనము కాలకముందు తీయకూడదు, కొంచెం టైం పడుద్ది. రవ్వ దోశ కదా, కొంచెం టైం పడుద్ది. చూసారు కదండి, ఇలా రెడ్గా కాలాలండి. మనం వెంటనే తీసామనుకో దోశ క్రిస్పీగా రాదు. మళ్ళీ మనం దోశ వేసేటప్పుడు ఇట్లా కలదిప్పాలండి. రవ్వ అంతా కిందకి పోయి ఉంటుంది కదా, మనం గడితో ఇలా కలదిప్పేసి పెరుము హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. మనం ఇలా కలుపుతూ ఉండాలి ఈవెన్గా. ఇంకంతే. ఇలా చివర్లో వేసామనుకో అదే మధ్యలోకి వచ్చేస్తుందండి. మనం మధ్యలో వేసామనుకో మందంగా పడుతుంది దోశ. నువ్వు ఎంత పలచంగా వేసుకుంటే అంత కొరుకురలాడుతుందండి దోశ. చూడండి, ఎంత బాగా కుక్ అవ్వాలండి. ఎంత రెడ్గా వస్తే మనకు దోశ కుక్ అయినట్టు. ఇప్పుడే తీసిన మనకు దోశ మెత్తగా ఇరిగిపోద్ది. మనకు కొంచెం టైం తీసుకుంటుందండి రవ్వ దోశ, బాగా కుక్ అవ్వాలి కదా, లేట్ అవుద్ది. తొందర ఏం పడద్దు, వేయంగానే తీయొద్దు మీరు. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయింది మొత్తము. తీసేద్దాం. చూడండి, ఇలా మనకు రెడ్డిష్ వస్తే దోశ కుక్ అయినట్టు, రెడ్ కలర్లో రావాలి మొత్తం. ఇలా గిన్నెతో తీసుకొని పోసుకోండి అండి, బాగా వస్తాయి కరెక్ట్గా. చూడండి, ఇలా పల్సగా వేసుకోండి. అంతే. చూసారు కదండి, దోశలు వేసుకున్నాం, రవ్వ దోశలు. చట్నీ అండి, నేను ఇంట్లో టమాటాలు, ఎండుమిర్చి, దొండకాయ, పల్లీలు చేసానండి చట్నీ. ఇది దొండకాయ పచ్చడి అంటారు, చాలా బాగుంటుందండి దోశల్లోకి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా పెడతానండి. చూసారు కదా, రవ్వ దోశ, కురుకురిలాడే రవ్వ దోశ. చూసారా, అప్పటికప్పుడు చేసుకుండేది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, డన్.